సుజాత సుజాత ఎక్కడున్నావే? బయటకు రా. అత్తమ్మ పిలిచిరా? అవునే, మీ అమ్మ చికెన్ వండుతుందంట. అది మస్తు వండుతుంది, కమ్మగుంటది దాని టేస్ట్. నేను ఇప్పటి వరకు అది వండినట్టు చికెన్ ఎప్పుడు ఎక్కడ తినలేనే. మా వదిన ఎంత మెచ్చుకుంటుందో నన్ను. కదంట, అది ఏదో సీక్రెట్ మసాలాతో చేస్తుందంటనే మీ అమ్మ. ఇక నీకు నేర్పిస్తా అంటుంది. పోయేదానికి కొంచెం మరుసుకోపో, అది ఎట్లా చేస్తావు గరం మసాలా నేర్చుకో. అట్లనే దానికి ఏమైనా కట్ చేసేది ఇచ్చేది ఉంటే, మిక్సర్ పట్టి ఇచ్చేది ఉంటే పట్టిపో. మా అమ్మనా చికెన్ కమ్మగా చేస్తుందా? అది చేసే చికెన్ బయట కుక్క చేస్తే అది కూడా తినదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చేసింది, బయట అడుక్కునేటోడు వస్తే వానికి వేసినాము, వాడు తిరిగి మా ముఖాలనే పడేసిపోయిండు ఆ చికెను. ఈ మా అత్త ఏమో మా అమ్మ కమ్మగా చేస్తుంది, సీక్రెట్ మసాలా అది ఇది అంటుంది. ఇంకా చేస్తే నేను తింటానా? ఏమైందే, బెల్లం కొట్టిన రాయిలాగా గడ్లని నిల్చున్నావు? పోనాడు, మీ అమ్మకంట కొంచెం సాయం చేయపో, చికెన్ వండుతుందంట. సరే సరే అత్తమ్మ, పోతాం. బిడ్డ రావే, నీకు నేర్పిస్తా సీక్రెట్ మసాలా, సీక్రెట్ చికెన్, మ్యాజిక్ చికెన్ అని పేరు పెట్టిన దానికి. అది ఎట్లా వండుతారో నీకు నేర్పిస్తుందా? నీ ముఖమే అమ్మా, ఏం చికెన్ వండి కల పెడతావే? ఇక తినాలంటే నాకు కక్కొచ్చినట్టుంది నాకు. పద పద పోదాం దావే. దమ్మా నిజంగానేనా? మా అత్త కన్నా కమ్మగా వండుతుందా చికెను? నేనైతే ఎప్పుడు ఆమె చేతి మరి వంట తినలేను. ఇక ఎట్లా పాడవుతుందేదో అనుకొని నేనే వండి పెట్టిన ఎప్పుడు. ఇంకెప్పుడు తినలేను. దాని ముఖం, దాని చికెన్ వండొస్తుంది దాని ముఖానికి. ఆ చికెన్ ఏదో అడుకునేటోనికి వేసినా వాడు కూడా తినడు, గట్లా వండుతుంది ఆ చికెన్. అది మరక్క ఏందే కమ్మగుంటది, అది ఉంటది ఇది ఉంటది అని చెప్పినావు. ఆమె కూడా ఏదో సీక్రెట్ మసాలా మా అమ్మకి నేను కొట్టేసిన అది ఇది అని చెప్పింది. ఇంకెట్లనే ఆమె వండిన చికెన్ మనం తింటామంటావానే? మనం ఎందుకు తింటామే? వాళ్ళిద్దరు అవ్వబిడ్డలు, వాళ్ళతో తినిపిస్తా. మనం మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందామే. నా అల్లునికి తెమ్మని చెప్తా బిర్యానీ ప్యాకెట్లు. మనం తింటుంటే వాళ్ళు ఊకుంటారా అనే? మరేందే, రోజు నా బిడ్డ వండి పెడుతుంటే మంచి ఇద్దరు తినుకుంటా దాన్నే మాటలు అంటారు కదా. ఆగు, వాళ్ళ సంగతి చెప్తా. నాగు, వాళ్ళు తినకపోతే నోట్లేసి కుక్కుతా, తినిపిస్తాను. అంతే అంటావా అనే అక్క? సరే చూద్దాం ఎట్లయితుందో మరి. వామ్మో, నాకైతే మా అత్త చేసే వంటలు తలుచుకుంటేనే భయం అవుతుంది. ఎట్లా వండుతుందో మరి. ఇన్ని ఏళ్ళ నుంచి అసలు కిచెన్ లో అడుగు పెట్టలేదు, మరి ఎట్లా వండుతుందో ఏందో. చూద్దామే ఎట్లా వండుతుందో. పెళ్ళైన కొత్తలా వండి కాలబెట్టింది విత్తిరి ముఖంది. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు దాని చేతి వంటనే తినలేదు నేను.